హలో ఎవరీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ రోజు అయితే మన ఛానల్ లోకి టాటా ఇండిగో కార్ తీసుకురావడం జరిగింది. ఫ్రెండ్స్, ఈ వెహికల్ వచ్చేసి డ్రైవింగ్ నేర్చుకునే వాళ్ళకైతే చాలా ఉపయోగపడింది. ఫ్రెండ్స్, ఈ వెహికల్ యొక్క మోడల్ గురించి, ఈ వెహికల్ యొక్క ప్రైస్ గురించి, అలాగే ఈ వెహికల్ యొక్క డీటెయిల్స్ కూడా మన వీడియోలో పూర్తిగా చెప్పడం జరుగుతుంది. మీరైతే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేయండి. ఫ్రెండ్స్, అంతకంటే ముందు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అలాగే ఈ వీడియోకి అయితే ఒక లైక్ చేయండి. ఈ వెహికల్ యొక్క లుకింగ్ కూడా బాగుందండి. వెహికల్ చూసుకున్నట్లయితే ఎక్కడ డెంటింగ్, పెయింటింగ్ అలాంటివి కూడా మనకి ఏం కనిపించట్లేదు. వెహికల్ కూడా చాలా నీట్ గా కనపడుతుంది. ఈ వెహికల్ యొక్క మోడల్ వచ్చేసి 2005 మోడల్. ఈ వెహికల్ యొక్క ఆర్సీ 2026 వరకు అయితే ఇంకా రెన్యువల్ 2 ఇయర్స్ వరకు అయితే ఇంకా ఉందండి ఈ వెహికల్ యొక్క వ్యాలిడిటీ. ఫ్రెండ్స్, ఈ వెహికల్ యొక్క ఇంటీరియర్ చూడండి, నీట్ గానే ఉంది, పర్లేదు. ఈ మోడల్ కి అయితే ఈ టైప్ లో ఉండటం అయితే నాకు తెలిసి గ్రేటే. ఫ్రెండ్స్, ఈ వెహికల్ అయితే నేను డ్రైవ్ చేశాను. వెహికల్ మొత్తం కండిషన్ లోనే అనిపించింది. రన్నింగ్ కూడా పర్లేదు, బానే ఉంది. ఇందులో సౌండ్ సిస్టమ్ కూడా ఉంది. అలాగే ఏసీ అయితే వర్క్ చేస్తుంది కానీ కూల్ అయితే రావట్లేదు. గ్యాస్ అయిపోయింది, ఎక్కించుకోవాలని అయితే చెప్పారు. ఫ్రెండ్స్, మీలో ఎవరైనా డ్రైవింగ్ రాకుండా వెహికల్ కొనాలి అనుకునే వాళ్ళకి, అదే అండి కార్ కొనాలి అనుకునే వాళ్ళకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలాంటి వెహికల్స్ కొనుక్కొని డ్రైవింగ్ నేర్చుకుంటే చాలా బాగుంటది. టాటా వెహికల్ యొక్క బిల్డ్ క్వాలిటీ మీకు తెలిసిందే. బ్యాక్ సైడ్ సీట్ వచ్చి కొంచెం ఖరాబ్ అయిందండి. చూసుకోండి, ఒక ముక్క మట్టుగా మనం ఏదైనా ఆల్టరేషన్ చేయించుకోవచ్చు, లేదంటే దానికి ఒక టవల్ వేసైనా దాన్ని మెయింటెనెన్స్ చేయొచ్చు. వెనకాల ఓపర్లు కూడా వర్కింగ్ లో ఉన్నాయండి. దీంట్లో సిస్టమ్ కూడా పనిచేస్తుంది. వెహికల్ నేర్చుకునే వాళ్ళకి చాలా కంఫర్ట్ ఉంటుంది. వెనకాల డిక్కీ ఉంది, ఎదర బానెట్ ఉంది కదండి, ఫుల్ లెంత్ ఉంటుంది. వెహికల్ కూడా బాగుంటది. కొత్తగా డ్రైవింగ్ నేర్చుకునే వాళ్ళకి ఇది చాలా బెస్ట్ ఆప్షన్ అండి. ఈ వెహికల్ యొక్క ప్రైస్ లో మీకు బైక్ కూడా అయితే రాదు. ఈ వెహికల్ యొక్క టైర్లు చూసుకున్నట్లయితే 3 కూడా న్యూ టైర్స్ ఉన్నాయండి. ఒకటైతే 50% టైర్ ఉంది బ్యాక్ సైడ్. ఈ వెహికల్ కి అయితే డెంటింగ్, పెయింటింగ్ లాంటి వర్క్లు అయితే ఏం లేవండి. ఎక్కడ కూడా ఏం రస్ట్ రాలేదు, బాగానే ఉంది వెహికల్ మొత్తం కూడా. ఫ్రెండ్స్, ఈ వెహికల్ అయితే ఒకసారి స్టార్ట్ చేసి చూపిస్తాను. ఓన్లీ స్టార్టింగ్ ఒక సౌండ్ ఒకటే వినిపిస్తాను ఫ్రెండ్స్, ఎందుకంటే వినాయకుడి నిమగ్నాల వల్ల ఇక్కడ డీజే సౌండ్లు వస్తున్నాయి. దానివల్ల నేను సౌండ్ పెట్టలేకపోయాను. ఫ్రెండ్స్, స్టార్టింగ్ అయితే ఎటువంటి ట్రబుల్ లేదు. సింగిల్ రౌండ్ లోనే స్టార్ట్ అయిపోతుంది. ఏ టైంలో తీసుకొచ్చినా ఎంతసేపు కూల్ ఉన్నా గానీ ఈ వెహికల్ మొత్తం కూడా చాలా ఫిట్ గా ఉందండి. ఎక్కడ కూడా ఎలాంటి వైబ్రేషన్ సౌండ్ అయితే లేదు. డోర్స్ కూడా చాలా స్మూత్ గా పడుతున్నాయి. ఫ్రెండ్స్, వెహికల్ రన్నింగ్ కూడా చాలా బాగుందండి. నేనైతే గుంటలున్న రోడ్ లో కూడా డ్రైవ్ చేశాను. సస్పెన్షన్ కూడా చాలా బాగుంది. ఎటువంటి నాయిస్ కూడా అయితే రావట్లేదండి. డోర్స్ సౌండ్ గానీ, ఇంకా సస్పెన్షన్ సౌండ్ గానీ, ఎలాంటి వైబ్రేషన్స్ కూడా ఏం రావట్లేదు. వెహికల్ కూడా చాలా ఫిట్ గా ఉంది. ఫ్రెండ్స్, ఇక్కడ మనం చూసుకోవచ్చు, ఈ వెహికల్ యొక్క బ్యాటరీ కూడా కొత్త బ్యాటరీ అండి. రీసెంట్ గానే చేంజ్ చేశానని చెప్పారు ఓనర్ గారు. మనకైతే ఇంజన్ విషయానికి వస్తే పర్లేదండి. వెహికల్ అయితే తిరిగిద్ది, ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు, ఎటువంటి రిపేర్స్ కూడా అయితే లేవు వెహికల్ పై. ఫ్రెండ్స్, ఈ వెహికల్ యొక్క ప్రైస్ వచ్చేసి 86,000 అని ఓనర్ అయితే చెప్పారు. ఇందులో బార్గెనింగ్ ఉందండి, అది కూడా కొద్దిగానే అని చెప్పారు. ఎక్కువైతే ఎక్స్పెక్ట్ చేయకండి. ఫ్రెండ్స్, ప్రజెంట్ వచ్చేసి ఈ వెహికల్ అయితే మన లొకేషన్ లో ఉందండి. నా దగ్గరే ఉంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశోరాపేట పరిధిలో ఉంది. ఈ వెహికల్ కనుక కావాలి అనుకుంటే టైటిల్ లో నా నెంబర్ ఇవ్వడం జరుగుతుంది, కాల్ చేసి మాట్లాడొచ్చు. ఫ్రెండ్స్, ఎవరైనా ఈ వెహికల్ కావాలి అనుకుని ఈ వెహికల్ దగ్గరకు వచ్చిన టైంలో ఓనర్ అయితే పిలిపించడం జరుగుతుంది. మీరు డైరెక్ట్ గా ఓనర్ తోనే మాట్లాడుకోవాలి. ఈ వెహికల్ యొక్క ప్రైస్ గురించి మన ఛానల్ కి ఎటువంటి సంబంధం ఉండదు. అది ఈ వెహికల్ యొక్క ఓనర్ గారు నిర్ణయించిన ప్రైస్. ఫ్రెండ్స్, మన వీడియోకి అయితే మర్చిపోకుండా లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. విజిట్ అగైన్.